హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. 19 రకాల ఉద్యోగాలకు మరి జనరల్ స్టడీస్ అనేది సేమ్ ఉంటుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి 26 డిసెంబర్ 2022 మనకు లాస్ట్ టైం వచ్చింది 2022లోనే నోటిఫికేషన్. సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అయితే ఇప్పుడు చూద్దాము. ఈ వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ ఎవరు కూడా మిస్ చేయకండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ కూడా తీసుకోండి. ఆ కోర్సులోనే వీటిని కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యయ శాఖ నిర్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణలను చేపట్టి డాష్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరి సంస్కరణల్లో భాగంగా రాష్ట్రం సెప్టెంబర్ 2020 నుంచి రైతులకు విద్యుత్ సబ్సిడీ యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీని ప్రారంభించింది. ఓకేనా, ఏ కార్యక్రమంలో భాగంగా అండి అంటే రెండవ రాష్ట్రంగా మరి రాష్ట్రం అయితే అవతరించింది రైతులకు. మరి విద్యుత్ సబ్సిడీ యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీని ట్రాన్స్ఫర్ చేసి. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే వదిలేస్తానండి, అందరూ కూడా గమనించాలి. న్యూఢిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లను భారతదేశం ఏ సంవత్సరంలో నిర్వహించనుంది అని చెప్పేసి అయితే అడిగారు. 2023ది. సో కరెంట్ అఫైర్స్ అంటే ఇవి ఓల్డ్ అయిపోయాయి కాబట్టి ప్రజెంట్ మనకు అవసరం లేదు. ఓకే, కొత్తవైతే నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ హౌస్ ఉద్గారాల జాబితాను రూపొందించిన రాష్ట్రంగా పేరుగాంచింది? ఏ రాష్ట్రం అండి మొదటిసారిగా గ్రీన్ హౌస్ ఉద్గారాల జాబితాను రూపొందించినటువంటి మొదటి రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్లోనే అండి. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ has become the first state in the country to come up with the inventory of greenhouse emissions? ఓకే, ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్, వదిలేయండి కరెంట్ అఫైర్స్. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం రాజమండ్రిలో గల సరస్సు పేరు ఏమిటి? నేమ్ ద లేక్ దాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్ రీజన్ ఆఫ్ గోదావరి డిస్టిక్ ఇన్ రాజమండ్రి. ఏంటండి? కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సరస్సులు ఉన్నాయండి. ఒకటి మంచినీటి సరస్సు, మరొకటి ఉప్పు నీటి సరస్సు. మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు అండి. ఇది ఎక్కడ ఉంటుందండి ఇది? సో మరి రాజమండ్రి దగ్గర అయితే ఉంటుంది కొల్లేరు సరస్సు, మంచినీటి సరస్సు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ సరస్సు అయినటువంటిది కొల్లేరు సరస్సు. ఏం సరస్సు అండి? కొల్లేరు సరస్సు. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో అయితే ఉంటుందండి కొల్లేరు సరస్సు. మరి ఏ జిల్లాలో ఉంటుందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే, లేదా కొల్లేరు అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకునే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పండుగ ఏది? ఏం పండుగ అండి? సంక్రాంతిని నిర్వహించుకుంటాం మనం. ఓకేనా, సో మన రాష్ట్రంలోనే అతి పెద్ద పండుగ అంటాం కదా, సంక్రాంతి.
నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్సే, వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే, ఇది కూడా వస్తుంది. భారతదేశంలో క్రింది ఏ ఆవిష్కరణలతో సెప్టెంబర్ 2015లో రాష్ట్ర వ్యాప్త సంస్థ ఈ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్ను అమలు చేసి రూపొందించడం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది? ఏ కార్యక్రమాన్ని అండి? ఈ ప్రగతి అనేటువంటి ఈ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్ని అయితే ప్రారంభించి మరి దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించిందండి ఆంధ్రప్రదేశ్. ఏంటా కార్యక్రమం పేరు? ఈ ప్రగతి అనేటువంటి ఈ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వాట్సాప్ గవర్నెన్స్ని కూడా ప్రారంభించిందండి, గుర్తుంచుకోవాలి. 2025లో వాట్సాప్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, 1784లో డాష్ చే స్థాపించబడిన ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేక భారతీయ మాన్యుస్క్రిప్ట్ అంటే రాత ప్రతులు సవరణ మరియు ముద్రణ మరియు అనువాదాన్ని చేపట్టింది. ఎవరు రూపొందించారండి ఇది? సర్ విలియం జోన్స్. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. ఓకేనా? ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో సర్ విలియం జోన్స్ చేత మరి వ్రాయబడిందండి. దీని ద్వారా మన దేశానికి సంబంధించినటువంటి చాలా గ్రంథాలు రక్షించబడ్డాయండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ గుహలు 3299 మీటర్ల పొడవు కలిగి ఉంటూ హిమాలయాలలోని క్రేమ్ లియాట్ ఫ్రోమ్ క్రేమ్ లియాట్ ఫ్రో గుహల తర్వాత భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహలుగా నిలిచాయి? ఏంటి మరి అది? బేలుం గుహలు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. బేలుం గుహలు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బ్రాహ్మణుల చిహ్నమైన రామునికి విరుద్ధంగా రాజా బలి చిహ్నాన్ని ఉపయోగించిన సంఘ సంస్కర్త ఎవరు? బ్రాహ్మణుల చిహ్నమైన రామునికి విరుద్ధంగా రాజా బలి చిహ్నాన్ని ఉపయోగించిన సంఘ సంస్కర్త ఎవరండి? జ్యోతిబా పూలే. ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే. నెక్స్ట్, 1892లో బ్రిటన్లో మొదటి భారత పార్లమెంట్ సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు? 1892లో బ్రిటన్లో మొదటి భారత పార్లమెంట్ సభ్యునిగా ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఓకే, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఈ హిల్ స్టేషన్ దాని దట్టమైన అడవులు మరియు గడ్డగట్టే ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్ర కాశ్మీర్గా కూడా ప్రసిద్ధి. ఆంధ్ర కాశ్మీర్ ఏంటండి? లంబసింగి. ఏంటండి? లంబసింగి. మంచి టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, భారతదేశంలో వ్యవసాయ గణన ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది? భారతదేశంలో వ్యవసాయ గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుందండి? 5. ఓకేనా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరి వ్యవసాయ గణన అనేది నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చాలా వస్తున్నాయండి, అందరూ కూడా గమనించాలి. నేను అందుకే పదే చెప్తున్నాను, మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ చెప్తున్న ప్రతిరోజు చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువ ప్రియారిటీ ఉందండి కరెంట్ అఫైర్స్కి. చాలా వరకు ఎగ్జామ్లో అడుగుతున్నారు, అన్ని ఎగ్జామ్స్లో కూడా. కాబట్టి కరెంట్ అఫైర్స్ను ఒకేసారి అన్నీ చదువుదామంటే కుదరదు. డైలీ వైజ్గానే మనం చదవాలి. ఓకేనా? ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అండి ఇప్పటి నుండి అయినా కూడా. ఓకే, చూద్దాం. ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన స్థానిక నాయకుడి పేరు తెలపండి. ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం కోసము 1952లో నిరాహరణ దీక్ష చేసి మరణించిన వ్యక్తి ఎవరండి? పొట్టి శ్రీరాములు గారు. ఓకే, పొట్టి శ్రీరాములు గారు. 1900 సంవత్సరాల క్రితము పాలించిన మరియు బౌద్ధ మండలిని నిర్వహించిన అత్యంత ప్రసిద్ధి చెందిన
కుషన పాలకుడి పేరు తెలపండి. కుషనుల రాజండి ఎవరండి? కనిష్కుడు, కింగ్ కనిష్క. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ఎప్పుడండి? 1 నవంబర్ 1956 నుంచి అమల్లోకి వచ్చింది. ఫస్ట్ ఎస్ఆర్సి అంటారు దీన్ని. ఓకేనా? 1 నవంబర్ 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈరోజు. నెక్స్ట్ వన్, సామ్రాజ్యవాదుల నుంచి స్వాతంత్రం సాధించడానికి ఇది నిత్యమైన మార్గమని భావించి మోడ్రన్ ప్రొడక్షన్లో యువకులకు శిక్షణ ఇవ్వడానికి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలని ఎవరు ఏర్పాటు చేశారు లేదా ఎవరు స్థాపించారు? హనుమంతారావు అనేటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. క్రింది వారిలో ఎవరు 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారు? భారతీయ జనసంఘ్ ఎవరండి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకేనా? భారతీయ జనసంఘ్ అంటే ఏంటండి? ఆర్ఎస్ఎస్ అండి, ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ. నెక్స్ట్, దేశంలో ప్రతిభను పెంచి పోషించేందుకు మరియు లింగ సమానత్వాన్ని సమర్థించినందుకు ఏ భారతీయ లాంగ్ జంప్ క్రీడాకారిణి ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు? ఎవరండి? అంజు బాబీ జార్జ్ గారు, ప్రముఖ లాంగ్ జంప్ క్రీడాకారిణి అండి, అథ్లెట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, సారీ. 130 సంవత్సరాల క్రితం నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించిన ప్యాలెస్ పేరు తెలపండి. ఈ ప్యాలెస్ 32 ఎకరాల విస్తీర్ణంలో 2000 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఇటాలియన్ మరియు ట్యూడర్ నిర్మాణ శైలి కలబోతగా ఉంటుంది. ఆన్సర్ ఫలక్నామా ప్యాలెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఫలక్నామా ప్యాలెస్. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్ ఇది వదిలేయండి. రాజస్థాన్లోని బిల్ తెగకు చెందిన నృత్యకారులు ప్రదర్శించే నృత్యం పేరేమిటి? ఈ నృత్య రూపంలో నృత్యకారులు భారీ వృత్తాకారంలో కదులుతూ ధరువులు ప్రధానంగా కర్రలతో కొట్టినప్పుడు ఓకే కర్రలతో కొట్టినప్పుడు వచ్చే శబ్దాలకు అనుగుణంగా కొంతమంది ప్రదర్శకులు ఒక బీట్లో వృత్తం నుండి బయటకు వెళ్ళి మిగిలిన వారు ముందుకు వస్తూ అలాగే తదుపరి బీట్లో తిరిగి మారుతూ ఉంటారు. ఈ నృత్యాన్ని ఏమంటారు? రాజస్థాన్లోని బిల్ తెగ ప్రజలు పాటించేటువంటి నృత్యం అండి ఇది. ఇంపార్టెంట్ ఆన్సర్ ఘైర్ నృత్యము. మనకు సాంప్రదాయ నృత్యాలు మరియు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏం నృత్యాలు? ఈ యొక్క జానపద నృత్యాలండి. ఓకేనా? సాంప్రదాయ నృత్యాలు వేరే ఉంటాయి, గిరిజన నృత్యాలు కూడా వేరే ఉంటాయండి. ఓకే, సో అవి కూడా మనము చూడాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ వస్తుంది. ఘైర్ నృత్యం ఇది. కరెంట్ అఫైర్స్ ఇది వదిలేయండి. నెక్స్ట్ వన్, సాధారణంగా రాజస్థాన్లోని మహిళలు సమీపంలోని బావి నుండి నీటిని తోడడం మరియు ఆ నీటిని వారి ఇళ్లకు తీసుకువెళ్ళడం వంటి సమయాల్లో పాడే పాటలను ఏమని పిలుస్తారు? అలా టైంపాస్గా నీళ్లు తేవడానికి వెళ్ళే టైంలో వచ్చే టైంలో కొన్ని పాటలు పాడుతుంటారండి. అది వారి యొక్క సాంప్రదాయంగా మారింది. మరి ఆ పాటలను ఏమని పిలుస్తారండి? పానీహరి అనేటువంటి పాటలుగా పిలుస్తారు. పానీహరి. మన దగ్గర కూడా వ్యవసాయ కూలీలుగా వెళ్తారు కదండి, వ్యవసాయ పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు, పనులు చేసేటప్పుడు, వచ్చేటప్పుడు అలసట తీరేందుకు కొన్ని పాటలు పాడుతూ ఉంటారండి. సో అలా ఇక్కడ కూడా రాజస్థాన్లో కూడా నీళ్లకు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు పాడేటువంటి పాటలే పానీహరి. నెక్స్ట్ వన్, వరంగల్లో కాకతీయ రాజ్యం నిర్మించిన ఆర్చ్ గేట్వే ఓకే డాష్. ఇది 12వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక కట్టడం. ఏంటండి? కాకతీయ కళాతోరణం అండి. ఓకేనా? కాకతీయ కళాతోరణం కాకతీయ రాజుల చేత నిర్మించబడింది, కాకతీయ సామ్రాజ్యానికి గుర్తుగా. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుండి వచ్చిన డేటా ప్రకారం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కార్మికులు పాల్గొనడం పెరిగిన కారణంగా భారతదేశ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ 2022లో ఎంత శాతానికి పడిపోయింది? 6.43%. ఇది కూడా కరెంట్ అఫైర్సే, వదిలేయండి.
2011 జనాభా లెక్కల ప్రకారము క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక బౌద్ధ జనాభా ఉంది? ఏ రాష్ట్రంలో ఉందండి అత్యధిక బౌద్ధ జనాభా? మహారాష్ట్రలో ఉంటుందండి. ఓకే, ఇంపార్టెంట్, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో డిపిఐఐటి యొక్క సరైన రూపం ఏంటి? డిపిఐఐటి యొక్క సరైన రూపం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపిఐఐటి యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ వన్, దక్షిణ ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే రిపారియన్ అడవులు నదీ తీరాల వెంబడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ నదుల వెంట సాధారణంగా మనకు కనిపిస్తాయి? ఎక్కడండి? గోదావరి నదీ తీరం వెంబడి కూడా మనకు ఈ యొక్క ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే రిపారియన్ అడవులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకేనా? సో గైస్, ఇంతటితో మనం జనరల్ స్టడీస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక ప్రీవియస్ పేపర్ అందజేస్తూ ఉంటానని గమనించాలి. అంతేకాకుండా చాలామంది మనకు హైకోర్టులో 19 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. మరి ఆ ఉద్యోగాలకు సంబంధించి ఒక్కో ఉద్యోగానికి సంబంధించి ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ ఉంది. ఆ జూనియర్ అసిస్టెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, వయోపరిమితి, ఓకేనా? సో దాని యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియోలో. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఇంకొక వీడియో, కాపీస్ట్, టైపిస్ట్, ప్రాసెస్ సర్వర్. సో ఇలా ఒక్కొక్కటి అయితే మాకు క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి చదవాల్సిన బుక్స్ ఏంటివని కూడా అడుగుతున్నారు. అన్నీ కూడా 1 by 1 అయితే తెలియజేస్తాను. ఈరోజు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వీడియో అయితే అప్డేట్ చేస్తాను, గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.